బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రధాని నివాసం కోసం మురికివాడలనైతే ఖాళీ చేస్తున్నారు. దాదాపు 700 వరకు ఉన్న ఇళ్లనైతే ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీని మీద తీవ్ర వ్యతిరేకత కొన్ని ప్రాంతాల నుంచి వ్యక్తమవుతున్నట్టుగా సమాచారం. దేశ రాజధానిలోని అత్యంత కీలకమైన లోక్ కళ్యాణ్ మార్గ్ పరిసరాల్లో ఉన్న 3 ప్రధాన మురికివాడలను తొలగించేందుకు కేంద్రం ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ప్రధానమంత్రి అధికారిక నివాసానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నివాసిత ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్న వారంతా కూడా తమ ఇళ్లను ఖాళీ చేయాలి అని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇప్పటికే ఆయా ప్రాంతాలను అధికారులు కూడా సందర్శించినట్టుగా సమాచారం. రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న మసీదు క్యాంపుతో పాటు డిఐడి, బాయ్రామ్ క్యాంపు, జగిప్రియ క్లస్టర్లలో సుమారు 717 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే కేంద్ర అభివృద్ధి కార్యాలయం నుంచి ఈ నివాసితులకు పునరావాస నోటీసులను కూడా జారీ చేసింది. నోటీసుల్లో ఉన్న గడువులుగా ఖాళీ చేయాలి అని కోరింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించింది. ఈ నివాసితులకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు సావ్డా ఘేవ్రా కాలనీలో ఫ్లాట్లను కూడా కేటాయించింది. అయితే ఈ కొత్త ప్రాంతం ప్రస్తుత నివాసానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హంగా మారింది. ఈ మురికివాడకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా స్పష్టం చేయడంతో ఖాళీ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. జనవరి 2024 సంవత్సరంలో ఎల్డీఓతో పాటు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా ఓ ప్రత్యేకమైన సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అర్హత పొందిన కుటుంబాలకే పునరావాస ప్యాకేజ్ కింద ఫ్లాట్లను కేటాయించినట్టుగా అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక నివాసితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఇళ్లను ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకు వెళ్లడం కష్టము అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నవంబర్లో ఈ పునరావాస నోటీసులు సవాలు చేస్తూ కొందరు ఢిల్లీ కోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ ఖచ్చితంగా 6వ తేదీ వరకు ఖాళీ చేసి ఉండాలి అంటూ కూడా కొత్తగా కేటాయించిన ప్లాట్లలోకి మారాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక భద్రతతో పాటు ఆ ప్రాంతంలోని అభివృద్ధిలో భాగంగా ఈ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక సావ్దా ఘేవ్రా కాలనీతో పాటు మిగిలిన చోట ఎక్కడైతే కేటాయింపులు జరిగాయో అక్కడికి వెళ్ళాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు.